హలో గాయ్స్, వెల్కమ్ టు మహాస్ ఫుడ్ వరల్డ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే సాంబార్. ఈ సాంబార్ ఇడ్లీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా? కుక్కర్లో 1 గ్లాస్ కందిపప్పు వేసుకోండి. అందులోకి 1 గ్లాస్కి 3 గ్లాసెస్ వాటర్ పోయాలి. వాటర్ వేసి మూత పెట్టుకున్నాక 3 విజిల్స్ రావాలి. కావాల్సిన పదార్థాలు: కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, క్యారెట్, బ్రింజాల్, పచ్చిమిర్చి, సొరకాయ, టొమాటో, ములక్కాడ, కొత్తిమీర, అల్లం. ఒక ప్యాన్లో వాటర్ వేసి హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న అన్ని వెజిటేబుల్స్ వేసి మిక్స్ చేసుకోండి. తర్వాత ఆ వెజిటేబుల్స్లో దంచిన అల్లం, తగినంత సాల్ట్, చిటికెడు పసుపు, కారం వేసి బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత అందులో షుగర్ కానీ బెల్లం కానీ వేయండి. అందులోనే కొత్తిమీర కూడా వేసి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకోండి. తర్వాత పెద్ద నిమ్మకాయ సైజ్ చింతపండు తీసుకోండి. అందులో వాటర్ పోసి నానబెట్టండి. తర్వాత ఓపెన్ చేసి ముక్క ఉడికిందో లేదో ప్రెస్ చేసి చూడండి. నానబెట్టిన చింతపండు పిండి, చింతపండు వాటర్ మొత్తం అందులో వేసుకోండి. కుక్కర్లో వేసుకున్న పప్పు తీసి మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి. అయిపోయాక పప్పులో వాటర్ వేసుకుని కలిపి అది సాంబార్లో వేసుకుని మిక్స్ చేసుకోండి. అందులో ధనియాలు, జీలకర్ర పొడి వేయండి. ఇంకా సాంబార్ పొడి కూడా వేసి బాగా మిక్స్ చేసుకోండి. తాలింపు పెట్టుకోవాలి. తాలింపుకి కావాల్సిన పదార్థాలు: ఆవాలు, జీలకర్ర, కొన్ని మెంతులు, వెల్లుల్లి రెమ్మలు, కరివేపాకు, ఎండుమిర్చి అన్నీ వేసి ప్యాన్లో ఫ్రై చేసుకోండి.
ఇంగువ ఇంకా కొత్తిమీర కూడా వేసి బాగా కలుపుకోండి. తరువాత తాలింపు మొత్తం సాంబార్లో వేసుకుని మిక్స్ చేసుకోండి. చేశాక బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ రెడీ. ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ కొట్టడం మర్చిపోకండి. న్యూ వీడియో నోటిఫికేషన్స్ అన్నీ రావాలి కదా మరి. బాయ్.